నమస్తే, నేను మీ కల్పనా ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనం మల్కాజిగిరిలోని ఆనంద్ బాగ్లోని అష్టభుజ అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట, అష్టభుజాలతో విలసిల్లుతుంటారంట. ఒక్కసారి మీరు విజువల్ చూడండి. అందులో ఈరోజు అమ్మవారి రూపం శాకాంబరి రూపం. సో మనకు చేతులు కనిపిస్తలేవు. సో అష్టభుజాలతో ఈమెను ఎవ్వరు కోరుకున్నా కానీ తన కోరికలు తీరుతాయంట. సో ఇంత పవర్ఫుల్ అయిన అమ్మవారు ఉన్నారు. అలాగే ఇక్కడ అమ్మాయి ఒక ఆవాసం ఉంది. ఆ ఆవాసంలో అమ్మాయిలు కూడా అంతే పవర్ఫుల్, అంతే క్రమశిక్షణతో ఉన్నారంట. అసలు ఆ ఆవాసం ఏంటి, అక్కడ పిల్లల యాక్టివిటీస్ ఏంటి తెలుసుకుందాం రండి. ఇందాక మనం ఆలయం లోనికి వెళ్ళాము, అష్టభుజాదేవి ఆలయాన్ని చూసాం కదా. ఇక్కడ ఆవాసం ఉందని చెప్పాను. ఈ ఆవాసంలోని పిల్లల యాక్టివిటీస్ గురించి తెలుసుకునే ముందు అసలు ఈ ఆవాసం ఏంటి, ఈ ఆవాసంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, అక్కయ్య గారిని అడిగి తెలుసుకుందాం. అక్కయ్య, జై శ్రీరామ్. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు అక్కయ్య? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అక్కయ్య. అక్కయ్య, ఇక్కడ చూస్తే ఆవాసం ఉంది. అసలు ఈ ఆవాసం ఏంటి, ఇలా యాక్టివిటీస్ ఏంది, ఇది తెలుసుకునే ముందు మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి మాకు, మీ పరిచయం. నా పేరు డాక్టర్ కాంచన్ అండి. ఓకే. ఈ అపరాజిత సేవా సమితికి ట్రస్టీని నేను. ఓకే. అపరాజిత సేవా సమితి స్టార్ట్ అయ్యి 2010లో స్టార్ట్ అయింది. ఓకే. అయితే ఎందుకు స్టార్ట్ చేసాము అంటే డెస్టిట్యూట్ గర్ల్స్కి, సెమీ ఆర్ఫన్ గర్ల్స్కి ఒక ఆశ్రయం కల్పించి విద్యతో పాటు సంస్కారము, సెక్యూరిటీ ఇవ్వడానికి ఈ ఆవాసం మొదలు పెట్టాము. ఆవాసం అంటే హాస్టల్. అయితే ఇది ఫ్రీ హాస్టల్. వీళ్ళకి ఆశ్రయం కల్పించి అసలు ఏం లేదు, ఇదంతా ఫ్రీ. చదువుతో పాటు సంస్కారము, సెక్యూరిటీ అన్నీ ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ఈ అపరాజిత సేవా సమితి ట్రస్ట్ స్టార్ట్ చేశాము. ఈ ట్రస్ట్ ద్వారా రాణి రుద్రమాదేవి ఆవాసం నడుస్తుంది. ఆవాసం పేరు రాణి రుద్రమాదేవి ఆవాసం. ఇట్ రన్స్ అండర్ అపరాజిత సేవా సమితి. అపరాజిత సేవా సమితి మాది రిజిస్టర్డ్ ట్రస్ట్ అండి. ఈ ట్రస్ట్ ద్వారా నడిపిస్తాం. ప్రస్తుతము మా దగ్గర 21 గర్ల్స్ ఉన్నారు. స్కూల్ చిన్న స్కూల్ గోయింగ్ గర్ల్స్, ప్రైమరీ స్కూల్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అమ్మాయిలు ఉన్నారు. అమ్మాయిలు చదువుకుంటున్నారు. ఇంతకు ముందు చదువుకోవడం అంటే ఇక్కడైనా లేకుంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ లో, శిశు మందిర్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో, ప్రైవేట్ కాలేజెస్ లో వేస్తాము. ఫీజు అవన్నీ ట్రస్ట్ ద్వారానే, వాళ్ళ ఎక్స్పెన్సెస్ అన్ని ట్రస్టే చూసుకుంటుంది. అంటే ఇప్పుడు అక్క ఫుడ్, షెల్టర్. ఓకే. ఇప్పుడు ఆర్ఫన్స్ అన్నారు, అందులో సెమీ ఆర్ఫన్స్ కూడా అన్నారు కదా. అంటే సెమీ ఆర్ఫన్స్ అంటే ఫాదర్ ఎవరో ఉంటారు లేదా మదర్. అంటే ఫీ అసలు మినిమం ఉండదు అసలు, వాళ్ళ దగ్గర నుంచి ఎవరి దగ్గర ఏమో లేదండి, అసలు ఏమి తీసుకో. కంప్లీట్ గా ట్రస్ట్ ద్వారానే ట్రస్ట్ కి డొనేషన్స్ వస్తుంటాయి. డోనర్స్ ఉంటారు. ఇది రిజిస్టర్డ్ ట్రస్ట్ కాబట్టి డోనర్స్ ఉంటారు. డోనర్స్ డొనేట్ చేస్తుంటారు. కొందరు చదువు స్పాన్సర్ చేస్తారు, ఫుడ్ స్పాన్సర్ చేస్తారు, వాళ్ళ ఫీజెస్ కడతారు. ఇవన్నీ ఆ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంటాయి. మేము
ట్రస్టీస్ అందరం ఆల్మోస్ట్ అందరం ఎంప్లాయీసే ఉన్నాము. ఎంప్లాయీస్ 7 మెంబర్స్ ఉన్నాం మేము ట్రస్టీస్, ఆల్మోస్ట్ ఆల్ ఎంప్లాయీస్. నేను కూడా ఒక ప్రైవేట్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. సో అయితే మాకు టైం ఉన్నప్పుడు డివైడ్ చేసుకున్నంత వర్క్ డివైడ్ చేసుకుంటాము. అయితే చదువు సంస్కారము సెక్యూరిటీతో పాటు వీళ్ళకి వీ ఆల్సో ఎంపవర్ దెమ్ by providing physical training. రాష్ట్ర సేవికా సమితి ద్వారా ఇక్కడ శాఖ నడిపిస్తారు. రాష్ట్ర సేవికా సమితి వాళ్ళ శాఖ జరుగుతుంది. రాష్ట్ర సేవికా సమితి శాఖ జరుగుతుంది. వ్యక్తి నిర్మాణం, మనకు కావాల్సింది వ్యక్తి నిర్మాణం, దేశము, ధర్మము, మన సంస్కృతి ఏంటి, ఇదంతా శాఖ ద్వారా పిల్లలకి నేర్పబడుతుంది. ఫిజికల్ ఫిట్నెస్, యోగా, తర్వాత ఖేల్, శ్లోకాలు, ఇవన్నీ రాష్ట్ర సేవికా సమితి రోజు శాఖ జరుగుతుంది. ఇదంతా రెగ్యులర్. ఈ శారీరక యాక్టివిటీ రోజు శాఖ ఉంటుంది. రోజు శాఖ ద్వారా పిల్లలు ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. హాలిస్టిక్ డెవలప్మెంట్ ఏదైతే మీరు అంటారో దట్ హాలిస్టిక్ డెవలప్మెంట్ రాష్ట్ర సేవికా సమితి శాఖ ద్వారా జరుగుతుంది. ఇది పిల్లలకి చాలా లైఫ్లో ముందుకెళ్ళడానికి, లైఫ్ వాళ్ళ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి, అసలు లైఫ్ అంటే ఏంటి, ఎలా లీడ్ చేయాలి, ఒక దిశ దొరుకుతుంది వాళ్ళకి, ఒక మార్గదర్శనం అవుతుంది శాఖ. అయితే శాఖ ద్వారా చాలా డెవలప్మెంట్ జరుగుతుంది పిల్లలకి. పిల్లలు కూడా ఇక్కడ సొంత వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. తర్వాత పిల్లలకి పిల్లలకి ఎట్లా అంటే ఇక్కడ నార్మల్ హాస్టల్స్లో మీకు ఎలా ఉంటుంది, ఎవరో వంట మనిషి ఉంటారు, వాళ్ళు వంట చేస్తారు, వార్డెన్స్ ఉంటారు, వాళ్ళు అలా కాకుండా వీళ్ళకి ఇది ఇల్లు. మన ఇంట్లో ఆడపిల్లలు ఎలాగైతే పని చేస్తారో, వంట చేస్తారు, కూరగాయలు కట్ చేస్తారు, ఇవన్నీ కంప్లీట్ హోమ్లీ. వీళ్ళకి వంట వచ్చు, అన్నీ నేర్పిస్తారు. ఆ వంట నేర్పించే అమ్మ కవితక్క. రండి అక్క. 2010లో స్టార్ట్ అయింది అక్క. అప్పటి నుంచి ఆవాసం చూసుకుంటున్నారు. అక్కనే పిల్లలకి అందరికీ అన్నీ నేర్పిస్తుంటారు. అందరి పిల్లలకి అమ్మ కవితక్క. పట్టుకోండి. సో కవిత గారు, ఇప్పుడు ఇందాక అక్కే చెప్పారు, అందరు పిల్లలకు అమ్మ అంటే అమ్మ స్థానం అంటే మామూలుగా రాదు అది. సో అంత మంచి స్థానాన్ని మీరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏం నేర్పిస్తున్నారు పిల్లలు? అసలు వంట కూడా చేస్తారంటే జనరల్గా హాస్టల్లో పిల్లలు ఏదో చదువుకున్నారో, ఏదో యాక్టివిటీ చేశారు, వచ్చి పడుకున్నారు, అలా ఉంటుంది కదా. ఇక్కడ వాళ్ళు కూరగాయలు తరగడము, వంట కూడా చేస్తారంటున్నారు. అంటే మీరు వారికి శిక్షణ ఇస్తారా ఏంటి? అసలు శిక్షణ ఏం లేదు. ఇంట్లో అమ్మ ఎలా చెప్తుందో, అమ్మకి బాగాలేనప్పుడు కానీ వాళ్ళు మనల్ని చూసుకుంటూ అనుసరించుకుంటూ మొత్తం వాళ్ళే చేయరు, అప్పుడప్పుడు వాళ్ళు చేస్తుంటారు, మీరు చేస్తుంటారా? ఎలా ఉంటారు? కలిసి చేస్తూ ఉంటారు. వాళ్ళు కూరగాయలు కట్ చేసి ఇస్తారు, కిచెన్ లో నవ్వుకుంటా మాకు ఇవి నేర్పు అవి నేర్పు అని. అమ్మతో ఇంటి వాతావరణమే ఉంటుంది. ఇక్కడ చదువుకున్న అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళై స్థిరపడ్డా కూడా వాళ్ళు ఫోన్లు చేస్తారు. ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి మేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాం అక్క. అన్ని వంటల్లో కానీ వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలో, ఇంట్లో అత్తమామని చూసుకునే కాడ నుండి చాలా సిస్టమేటిక్గా ఉన్నాం. ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఇంత బాగున్నారని మెచ్చుకున్న అత్తమామలు కూడా ఉన్నారు. ఓకే. అంటే ఈ ఆవాసంలో ఉండి వాళ్ళు చదువుతో పాటు క్రమశిక్షణ, శారీరక వ్యాయామం, వంట, అంటే మొత్తం ఒక అమ్మాయికి ఇంట్లో ఏమేమి నేర్పిస్తారో అవన్నీ ఇక్కడ. పండగలకి, ప్రతి పండగకి మనం ఇంట్లో ఏమేమి చేస్తామో వాళ్ళతో అన్ని నేర్పిస్తే ఇక్కడ నుంచి పెళ్ళైపోయిన వాళ్ళు కూడా మీకు టచ్ లో ఉంటారు. వాళ్ళ అత్తమామలు కూడా ఇక్కడ దాని గురించి చెప్పారు. చాలా గ్రేట్ కదా. అంటే అమ్మాయి హాస్టల్ నుంచి, ఆవాసం నుంచి పెళ్ళైపోవడం, ఆ అమ్మాయి అత్తమామ వాళ్ళు కూడా ఈమె నడవడికను మెచ్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం. పూజలు చేసుకోవడము, వాళ్ళు బతుకమ్మ పండగకి బతుకమ్మను వేర్చడము, సంక్రాంతికి ముగ్గులు వేయడం, అన్ని పండుగలు ఇక్కడ అమ్మవారి గుళ్ళో వాళ్ళు అన్ని చక్కగా నేర్చుకుని వెళ్ళాము. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అక్క. ధన్యవాదాలు. సో ఏదైతే ఆవాసం గురించి ఇందాక కవితక్క మాట్లాడారు, కాంచనక్క మాట్లాడారు, ఆ ఆవాసం పిల్లల్ని మనం పలకరిద్దాం. వాళ్ళ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకుందాం, తెలుసుకోవడం కాదు నేర్చుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో ఏంటి మీ యాక్టివిటీస్ ఏంది, ఏం చేస్తున్నారు ఇక్కడ మీరంతా? ఎవరైనా పట్టుకోండి అమ్మా మైగా. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఎప్పటి నుంచి? నీ పేరు చెప్పు నాన్న.
నా పేరు అనిత, ఎంకామ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. కాలేజ్ గర్ల్? ఓ రా ముందుకు రారా. కాలేజ్ గర్ల్ చెప్పరా. ఇక్కడికి వచ్చి నేను 19 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. 19 ఇయర్స్ అంటే సెకండ్ క్లాస్. ఓ ఓకే. ఇక్కడ అంటే ఈ ఆర్గనైజేషన్ మొత్తంలో కరాటే, కర్రసం నేర్పించడం, ఇంకా కొత్త కొత్త విషయాలు సంస్కారంతో పాటు ఇంకా ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా మెదలాలి అనేసి ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉంటారు. ఇక్కడ అన్ని అంటే బయట వాళ్ళకంటే ఇక్కడ యాక్టివిటీస్ కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది. ఇక్కడ నచ్చాయా నీకని? చాలా 19 ఇయర్స్ నుంచి ఉన్నావు అంటే నచ్చావు. ధన్యవాద్. నీ పేరేంటి? నా పేరు రిషిక. రిషిక ఏ క్లాస్ నువ్వు? క్లాసే కదా, కాలేజ్ కాదు కదా. 6th క్లాస్. సో నువ్వేం నేర్చుకుంటున్నావు మరి ఇక్కడ? శాఖలో ఏముంటుంది? గేమ్స్ అవన్నీ నేర్పిస్తారు అక్క వాళ్ళు. గేమ్స్ అంటే ఏం గేమ్స్? అంటే శారీరకంగానే ఇలా దండ ఇవన్నీ వస్తాయా నీకు? ఇలాంటివి ఏమొస్తాయి నీకు? యోగ్ చాప్ అవ్వచ్చు. యోగ్ చాప్ అంటే ఏంటి? యోగ్ చాప్ అంటే కర్రసా. నీ పేరు చెప్పు నాన్న ఫస్ట్. నా పేరు పావని. నేను ఇక్కడ 8 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నా. ఓకే. మనం కర్రసాము, నియుద్ధ అవన్నీ ఎదుటి వాళ్ళని నుంచి మనం ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాం, ప్రొటెక్షన్ కోసం. కానీ యోగ్ చాప్ ఏంటంటే మనం ఆనందంగా ఇష్టంతోని ఒక టైప్ ఆఫ్ డాన్స్ విత్ మ్యూజిక్. అవునా? అంటే ఒక శబ్దంతో మనం దాన్ని కొట్టుకుంటూ డాన్స్ చేయడం ఒక పాటకి అలా. అమ్మ నీ పేరేంటి నాన్న? నా పేరు శ్వేత, 8th క్లాస్ చదువుతున్నా. నీ పేరేంటి? శ్రీ పద్మిని, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ సెకండ్ ఇయర్. ఇక్కడ కొంచెం కూతగల చెప్పమ్మా, ఎలా అనిపిస్తుంది ఇదంతా? నేను వచ్చి దగ్గర 13 ఇయర్స్ అవుతుంది. 13 ఇయర్స్. చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. తెలుగు చాలా బాగా నేర్చుకున్నాను. బై ద వే ఎవరితో కన్వర్సేషన్ ఎలా చేయాలో, సంస్కారం పెద్దవాళ్ళతో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే ఇంట్రోవర్ట్గా కాకుండా కొంచెం అందరితో ఎలా ఉండాలో నేర్చుకున్నాను. సమితి పని నిరంతరం చేస్తాను. బయట వాళ్ళతో చాలా కలిసి ఉంటాం, అందరం బాగుంటాం. సరే నాన్న, ఇక్కడ యాక్టివిటీస్ ఏముంటాయి? ఇప్పుడు ఆ హాస్టల్ అంటే ఏముంటుందమ్మా? ఏదో మార్నింగ్ లేపుతారు, చదివిపిస్తారు, తర్వాత మీరు క్లాసెస్ ఉంటే తినడము, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ ఏదో అలా ఉంటుంది కదా. ఇక్కడ ఏముంటుంది అసలు? ఇక్కడ యాక్టివిటీస్ ఏంటి? ఇక్కడ మార్నింగ్ 5 o'clock 4:45 5 o'clock లేస్తాము. ఓకే. 5:30కి ప్రాతస్మరణ స్టార్ట్ అవుతుంది. ప్రాతస్మరణ 5:30 to 6:30 వరకు శాఖలోనే అన్ని నేర్చేసుకుంటాము. శ్లోకాలు, పద్యాలు అన్ని నేర్చుకుంటాము, ఆటలు ఆడుకుంటాము, యోగా చేస్తాము. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతాం 8:30 కల్లా. అందరూ వచ్చేసరికి 5:30 to 6:30 అవుతుంది. రాగానే ఫ్రెష్ అప్ అయ్యి స్నాక్స్ తినేసి గుళ్ళో కొంచెం సేపు సైన్స్ మన చేసేసి భజన చేస్తాం రోజు అమ్మవారికి. భజన చేసాక స్టడీ అవర్స్కి సపరేట్గా స్టూడెంట్స్కి, స్కూల్ స్టూడెంట్స్కి సపరేట్గా బయట నుంచి వచ్చి చెప్తారు. మేము చదువుకుంటాం పెద్దవాళ్ళం. తర్వాత తింటాం, ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పండుకుంటాం. సరే, నాకు ఇంకొకటి కావాలి. ఇప్పుడు బయట హాస్టల్ ఉన్నాయి. బయట హాస్టల్కి ఇక్కడున్న వాతావరణానికి ఏమన్నా తేడా ఉందా? ఎవరు చెప్తారు? తేడా ఏంటి? ఇప్పుడు బయట హాస్టల్ ఉందిరా, బయట హాస్టల్కి మీరున్న ఈ ఆవాసానికి తేడా ఏమన్నా మీకు కనిపిస్తుందా? బయట హాస్టల్స్ అయితే అంటే చదువు కోసం వస్తారు, వాళ్ళు చదువుకుంటారు, ఎవరి యాక్టివిటీస్ వాళ్ళవే. ఇక్కడైతే ఏ పనైనా అందరం కలిసి చేస్తాం, కలిసి ఆడుకుంటాం, కలిసి భోజనం చేస్తాం. ఏం చేసినా అందరం కలిసి, అంటే ఒకరం కాకుండా కలిసి ఉంటే ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటాం. ఇంకా అంటే మనం ఆడపిల్లలం కదా, బయటికి పోయి ఎలా బ్రతకాలి అట్లా అన్నీ నేర్పిస్తారన్నమాట. ఇక్కడికి వస్తే అంటే మనం ఫ్యూచర్లో బయటికి వెళ్ళినా ఎక్కడ ఎట్లుండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి అన్నీ నేర్పిస్తారన్నమాట. సమాజంలో మనం సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది ఇక్కడ ఉంటూ చదువుకుంటూ చదువుతో పాటు అది కూడా నేర్చుకుంటాం. సూపర్. సో ఇక్కడ యాక్టివిటీస్ అంటే వంట కూడా చేస్తారంట. కూరగాయలు తరకు వస్తుందా నీకు? ఎవరు చేస్తుండ్రు కూరగాయలు? ఇట్లా మీరు అందరు చేస్తారా? అందరు చేస్తారు. పట్టు. సో ఆ కవితక్కకు మీరు హెల్ప్ చేస్తారమ్మా? నువ్వు కూడా చేస్తాం. మీకు టైం ఉంటుందా, సమయం ఉంటుందా? ఉంటుంది. కాదు, మీకు స్కూల్కి వెళ్ళిపోవాలి పొద్దున్నే, ఆ మధ్యలో ఇంకా పూజ ఉంటుంది, అందరు కలిసి చేస్తారా? అందరం కలిసి చేసుకుంటాం. యూనిటీ, ఐకమత్యమా? నీ పేరేంటి నాన్న? నా పేరు నవ్య, ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. చెప్పరా, ఎలా ఉంది ఇక్కడ ఈ ఆవాసం? ఎలా ఉంది నీకు? బాగుంది అక్క. బాగుందా? అంతే. ఇక్కడ వీళ్ళందరూ కలిసిపోయారా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నావు ఇక్కడ? 1 year 2 years అయిందా? ఫస్ట్ ఇయర్లో వచ్చాను. ఓకే. బాగుందా ఇక్కడ? అంతా నచ్చిందా వాతావరణం అంతా? థ్యాంక్ యూ. జై శ్రీరామ్.
ఇంకా ఎవరైనా చాలా పాటలు వస్తాయి మీకు, దేశభక్తి పాటలు వస్తాయి, ఇంకా స్పిరిచువల్గా కూడా వస్తాయి. సో దేశభక్తి పాట ఎవరు పాడతారు? సూపర్ కదా. ఇక మైక్ అందుకోండి, ఒక షేపర్ వచ్చేయండి. చలో మీరందరూ ఒక సైడ్ వచ్చేయండి, మీరందరూ ఒక సైడ్ వచ్చేయండి పిల్లలందరూ. जननीय भारतावनी महिमान्वित धरणी सौभाग्य जीवनी वंदनीय जननीय भारतावनी महिमान्वित धरणी सौभाग्य जीवनी వేలవత్సరాల చరిత ఉన్న తల్లి నీవు బాదరాయనాది ఋషుల భారతివైనావు వేద జ్ఞాన వారధై సాధనాల సారథై పరిశోధన ఫలములన్నీ జగతికిచ్చినావు వందనీయ జననీయో భారతావని महिमान्वित धरणी सौभाग्य जीवनी వరవని తను తల్లిగా భావించాలని పద్ధతి ప్రతి జీవిల పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైన గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీయో భారతావని महिमान्वित धरणी सौभाग्य जीवनी పాములను పూజించి పాలోసిన దేశం సుఖ శాంతులకిది ధామం సద్గుణాల సంద్రం సత్యం నీవదనం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం వందనీయ జననీయో భారతావని महिमान्वित धरणी सौभाग्य जीवनी महिमान्वित धरणी सौभाग्य जीवनी महिमान्वित धरणी सौभाग्य जीवनी చాలా చక్కగా పాడారు. అంటే దేశభక్తి పాటలు వచ్చు. ఇక్కడ చూస్తే అమ్మవారి గుడి ఉంది కదా, అమ్మవారి గుడికి అందరు వెళ్తారు కదా పొద్దున్నే. సో మీరు భజన కూడా చేస్తారంట కదా, ఏం భజనలో ఒక చిన్న పాట ఏదైనా చెప్తారా? భజన చెప్తారా నా కోసం? చెప్పండి అమ్మా. ఇట్ ఇస్ సో మైక్. ఎవరు పాడతారు? మేడం పాడు పాడు పాడు. గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజల 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 గజ్జల మోనారే గజల 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 గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే అందమైన కళ్ళని చూడు 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 గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే చారడేసి చౌలని చూడు 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 గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజల 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 గజ్జల మోనారే గజల 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 గజ్జల మోనారే పొడవైన కండము చూడు 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 గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజల 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 గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజ్జల మోనారే గజల 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 గజ్జల మోనారే గజల 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 గజ్జల మోనారే జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సూపర్ సూపర్. సో మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ పిల్లల పాటలు విన్నాం. అంటే దేశభక్తి ఉంది, శారీరక శ్రమ ఉంది, వ్యాయామం చేస్తున్నారు.
అలాగే భక్తి ఉంది. ఇలా అన్ని కలిపిన ఈ ఆవాసంలో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ వాతావరణాన్ని తలపించేలా ఉంది. ఎందుకంటే వీళ్ళు కలిసి అందరు ఐకమత్యంగా ఉన్నారు, కలిసి వంట చేసుకుంటారు. అంటే ఎవరైతే వంట చేస్తారో వాళ్ళకి వీళ్ళు అంటే ఒక అమ్మకు ఒక కూతురు ఎలా సహాయం చేస్తుందో, ఒక అక్కకు ఒక చెల్లె ఎలా సహాయం, అంటే కలిసి కట్టుగా ఒక ఉమ్మడి కుటుంబంలా ఉండి వంట చేసుకొని ఇటు చదువుకొని శారీరకంగా వ్యాయామం చేస్తూ ఇక్కడ దేశభక్తి గీతాలు, ఒక మహాపురుషుల ప్రవచనాలు అన్నీ ఉంటాయంట ఇక్కడ. సో ఇలాంటి ఆవాసానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సో ఇందాక మనము ఆవాసాన్ని చూసాము, పిల్లలతో మాట్లాడాము. సో ఈ ఆవాసం ట్రస్టీలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అక్క మీ పేరు? నా పేరు అనంతలక్ష్మి. ఇక్కడ ఏంటక్క మీ పేరు? ఇక్కడ ఈ ట్రస్ట్కి సెక్రటరీగా ఉంది. సెక్రటరీగా ఉన్నారా? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారక్క ఇక్కడ? అంటే స్టార్ట్ అయినప్పటి నుంచా? దాదాపుగా ఉన్నారు. ఇందాక మీతో మాట్లాడాను, అమ్మ ఇక్కడ ఆవాసానికి మొత్తానికి అమ్మ, కానీ మీ సేవలు చాలా హ్యాపీగా ఉంది అక్క. ధన్యవాదాలు. ఉమా నా పేరు. అక్క ఉమా, వన్ ఆఫ్ ద ట్రస్టీ. రైట్, ధన్యవాద్. ఓకే, జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు శ్రీపాద రాధ. ఓకే, రాష్ట్ర సేవికా సమితి తెలంగాణ ప్రాంత కార్యవాహిక. ఓకే, రాష్ట్ర సేవికా సమితి. ఓకే, రైట్. జై శ్రీరామ్ అక్క. జై శ్రీరామ్. నా పేరు సింధు దీది, రాష్ట్ర సేవికా సమితి ప్రచారిక. ఓ ప్రచారిక. అక్క మీ ఇంట్రడక్షన్ మళ్ళీ. డాక్టర్ కాంచన్ అండి, अपराजिता सेवा समिति ट्रस्टी। जय श्री राम दी। जय श्री राम। आप हिंदी कंफर्ट है ना? हिंदी कंफर्टेबल। दीदी आपका नाम? मेरा नाम चारुशीला बोरवनकर। कहाँ के हो आप? मैं पुणे की हूँ लेकिन स्थायी हैदराबाद में रहने लगी हूँ। बहुत सालों से हैदराबाद में हूँ। बहुत सालों से। ये आवास के लिए बोलो, आवास का क्या है? अपराजिता सेवा समिति ट्रस्ट है। ओके, इसी का ये आवास है। यहाँ पर हर साल बच्चियाँ रहते हैं। ओके, उनका पालन पोषण एजुकेशन सब बनता है। ओके, बढ़िया है, बहुत बढ़िया है दीदी। धन्यवाद। जय श्री राम दी। जय श्री राम।